సాంకేతికను అందిపుచ్చుకొని ఎంతోమంది అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే అదే టెక్నాలజీని ప్రాణాల మీదకి తీసుకొచ్చుకొని బలిపశువులు అవుతున్నారు. ఇది బెట్టింగ్ యాప్ల ద్వారా అంతకుముందు కొన్ని నగరాలకే పరిమితమైనటువంటి ఈ బెట్టింగు నీచ సంస్కృతి ఇప్పుడు గ్రామాలకు కూడా పాకింది. ఈ బెట్టింగ్ యాప్ ముసుగులో పడి ఎంతోమంది ప్రాణాలు పోగొడుతున్నారు, విలువైన ధనాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎంతోమంది ప్రజలైతే దాదాపుగా విద్యార్థులు మహిళలు అయితే ఈ బెట్టింగ్ యాప్ భ్రమలో పడి వాళ్ళ వలలో పడి దాదాపుగా జీవితాలను గుల్ల చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఒక టెలిగ్రామ్ ద్వారా ఈ బెట్టింగ్ యాప్ల్లో దాదాపుగా టెలిగ్రామ్ ద్వారా కూడా వాళ్ళు మనతోటి ఆ ఫ్రెండ్గా యాడ్ చేసుకొని బెట్టింగ్ యాప్ల్లో మిమ్మల్ని చేర్చి కూడా చాలా విపరీతమైనటువంటి స్ట్రెస్కి తీసుకొచ్చి రూపాయికి 10 రూపాయలు ఆశ చూపించి కూడా ఈ బెట్టింగ్ యాప్ల్లో విలువైనటువంటి ప్రజాధనాన్ని కొలగొడుతున్నటువంటి సందర్భాలు చూసాం. ఇప్పుడు తాజాగా కూడా హర్ష సాయి గతంలో ఇతను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాదాపుగా పేద ప్రజలకు కూడా సహాయం చేస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి హర్ష సాయి కూడా ఈ బెట్టింగ్ దాన్ని ప్రోత్సహిస్తూ ఆయన పేరుతోటి కొంతమంది ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని కూడా దాదాపుగా ఒక 2 రోజుల నుంచి అయితే మన స్టేట్ని ఉనికిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. దీన్నే ప్రధాన శాటిలైట్ ఛానల్లో కూడా డిబేట్ పెట్టేసి దాదాపుగా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా కొంతమందితోటి ముఖాముఖిగా కూడా వాళ్ళు మాట్లాడే అక్రమాలని బయట తీసే క్రమంలో చర్యలు తీసుకోవడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఇంకో స్టేట్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించదు, బెట్టింగ్ వల్ల పడద్దు. దాదాపుగా ఎవరైనా కూడా మిమ్మల్ని బెట్టింగ్ యాప్లతో మోసం చేసినా, ఒకవేళ మీరు తెలియక ఆ బెట్టింగ్ యాప్లు జోలికి వెళ్ళి మీ డబ్బులు పోగొట్టుకున్నా కూడా మనకు ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఉన్న టెక్నాలజీ తోటి కూడా వాళ్ళ భరతం పట్టచ్చు. కానీ ఎంతోమంది పోలీసు ఉన్నతాధికారులు ప్రెస్ మీటుల్లో ప్రజలను చైతన్యవంతపరుస్తూ కూడా దీని మీద అవగాహన కల్పించినా కూడా మళ్ళీ వాళ్ళు ఆ బెట్టింగ్ యాప్ మాయలో పడి ఆ బెట్టింగ్ యాప్ యూట్యూబ్ ఈ సోషల్ మీడియా వల్ల పడి కూడా వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి సందర్భాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా తెలంగాణలో ఒక చిన్న మారుమూల ప్రాంతాల్లో కూడా కొంతమంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సంఘటనలు మనం నిత్యం చూస్తూ ఉన్నాం. ఈ బెట్టింగ్ యాప్ల మీద కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కఠిన చర్యలు తీసుకోవటం జరిగింది. అయితే ఈ బెట్టింగ్ యాప్లు జోలికి పోవద్దు. ఎవరైనా కూడా మిమ్మల్ని బెట్టింగ్ యాప్లతో మీకు లింకులు పంపించినా కూడా వాటిని తక్షణమే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కనుక సంప్రదించినట్లయితే వాళ్ళు దాని మీద కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని వారిని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో మన రాష్ట్రంలో ఎలాంటి బెట్టింగ్ యాప్లకి పర్మిషన్ లేదు. ఈ యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్ళకి కొంత ఆ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కోసం కూడా కొంతమంది వల వేసి వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు. ఆ యూట్యూబ్ యాప్లకు సంబంధించి ఆ యూట్యూబ్ ఛానల్ కనుక మనం గమనించినట్టయితే వాళ్ళకి మిలియన్లో వ్యూస్ వస్తూ ఉంటాయి. వీళ్ళ ట్రాప్లో పడద్దా ఇవన్నీ పెయిడ్ ప్రమోషన్స్. వాళ్ళు అలా పెయిడ్ ప్రమోషన్ చేసుకొని బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చే అమౌంట్ తోటి పెయిడ్ ప్రమోషన్ చేసుకొని ప్రజలను ఆ బెట్టింగ్ యాప్ల వైపు మళ్లించే క్రమంలో కూడా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. సో ఈ హర్షసాయి కానీ ఇంకొకరైనా కూడా ఎవరైనా కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారానే ప్రజలను మోసం చేస్తున్నారు. మీరు ఆ భ్రమలో పడద్దు. అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.